Hi guys, welcome back to my channel Varma underscore Manudali Logs. Today is my 22nd birthday and ఈ రోజు నేను సింగపూర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసి దాని టేస్ట్ ఎలా ఉంది అండ్ దాని రివ్యూ చెప్తాను. ఫస్ట్లీ మేము వింగ్ స్టాప్కి వెళ్ళిపోయాం. ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేస్తే మనం ఫుడ్ ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఆర్డర్ చేసుకున్న తర్వాత అలా పికప్ నెంబర్ వస్తుంది మనకి. సో మా నెంబర్ వచ్చినప్పుడు వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడమే. ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిటింగ్ టైమ్ ఫైనలీ వి గాట్ అ ఫుడ్. మేము ఆర్డర్ చేసింది వడా ఫ్రైస్ ఆర్డర్ చేసాం. లెమన్ పెప్పర్ చికెన్ అండ్ గార్లిక్ చికెన్ అండ్ 2 టైప్స్ ఆఫ్ టెండర్స్ తిన్నాం. ఇందులో నా ఫేవరెట్ వచ్చేసి వడా ఫ్రైస్. అసలు దాని టేస్ట్ అండ్ టెక్స్చర్ మాత్రం సూపర్ అసల. అలా ఒకటి నోట్లో పెట్టుకోగానే దట్ మైనీస్ అండ్ చీజ్ ఫ్లేవర్ మాత్రం 10 ఆన్ 10. చికెన్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. నాన్ వెజ్ లవర్స్ కేఎఫ్‌సి, మెక్‌డానల్డ్స్ కాకుండా ఇది డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కజోకెళ్ళాం. ఇది జాపనీస్ కెఫే. ఇది మాత్రం ట్రూలీ నేను జస్ట్ చూసి నచ్చి తీసుకున్నాను. స్ట్రాబెర్రీ యోగర్ట్ చీజ్ కేక్ అండ్ ఇదైతే మాత్రం ఎప్పటినుంచో ట్రై చేయాలనుకుంటుంది. ఇట్స్ చిల్డ్ బేక్డ్ చాక్లేట్ అండ్ దిస్ వాస్ డామ్ డెజర్ట్ లవర్స్‌కి పండగ అని చెప్పొచ్చు. సింగపూర్‌లో ఉన్న వాళ్ళైతే మిస్ అవ్వకుండా కంపల్సరీ తినాల్సిన డెజర్ట్. అంత బావుంది. అండ్ ఈ ప్లేస్ యొక్క యాంబియన్స్ కూడా చాలా క్యూట్ అండ్ ప్లెజెంట్‌గా నాకు చాలా నచ్చింది. నేను చాలా సేపు అక్కడే కూడా కూర్చునిపోయా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కళ్ళకి నచ్చి తీసుకున్నాం కదా! స్ట్రాబెర్రీ యోగర్ట్ చీజ్ కేక్. సో ఇదెలా ఉందో ట్రై చేయొచ్చు. నాకు చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ట్రై చేసేటప్పుడు ఎలా ఉంటది? ఏంటి అనేది. చూడ్డానికైతే మాత్రం చాలా చాలా క్యూట్ అనిపించింది. సో అలా ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే ఏంటో ఫ్లేవర్ అర్థం కాలేదు నాకు స్టార్టింగ్. అటు చీజ్ కాదు, ఇటు యోగర్ట్ కాదు. అలానే ఫుల్ పేస్ట్రీ గూడా గాదు. ఇట్స్ ఓకే. యావరేజ్ అనిపిచ్చింది. దెన్ మళ్ళీ మనకేదైతే నచ్చిందో అది తీసుకొని ఫుల్‌గా యేసేసాను. దీని టేస్ట్ ఎలా ఉందంటే ఒక రిచ్ చాక్లేట్‌ని లైక్ రిచ్ ఫ్లేవర్ ఉన్న చాక్లేట్‌ని బేక్ చేసి కూల్ చేస్తే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఎ కైండ్ ఆఫ్ ఒక లగ్జూరియస్ డెజర్ట్ తింటున్న ఫీల్ ఉంది లిటరల్లీ. నెక్స్ట్ డెజర్ట్ వచ్చేసి చాట్రేస్‌కి వెళ్ళాం. సో ఇది గూడా జపనీస్ కేఫేయే. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను డెజర్ట్స్ ట్రై చేశాను గాబట్టి, ఇక్కడ ఒక 5 మినిట్స్ అటు ఇటు ఆలోచించా. ఏం తిందాం? ఏం ట్రై చేద్దాం? అని చెప్పి. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ థింకింగ్ తర్వాత ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు ఐస్ పాప్స్ అనిపిచ్చింది. ఇవి ఒరిజినల్ ఫ్రూట్ పల్ప్‌తో చేసిన ఐస్ పాప్స్. సో నేను తీసుకుంది స్ట్రాబెర్రీ ఒకటి తీసుకున్నాను. ఇంకొకటొచ్చేసి చాకో ఆల్మండ్ తీసుకున్నా. స్ట్రాబెర్రీ ఐస్ పప్ డామ్ అసల సో, సో, సో గుడ్. నాకు చాలా నచ్చింది టాంగీ ఫ్లేవర్‌తో. అండ్ చాకో ఆల్మండ్ వచ్చేసి రెగ్యులర్ చాకోబార్ తిన్న ఇదే ఉంది. పెద్ద ఏం గాదు. నెక్స్ట్ ఆర్చిడ్ మాల్‌లో ఈ లోలో ఐస్ క్రీమ్ ట్రై చేశాం. దీనికి ఇక్కడ సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో ఈ హైప్ చూసే ట్రై చేశా. నేను తీసుకుంది పిస్తాచియో ఫ్లేవర్. ట్రస్ట్ మీ దిస్ ద బెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ సింగపూర్. పక్కా ట్రై చేయండి ఆర్చిడ్ మాల్ ఎళ్తే మాత్రం. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి చైనా టౌన్ టుంటున్స్ కోకోనట్ కేక్. ఇదేంటంటే ఇట్స్ లైక్ చైనీస్ డిష్షే బట్ చాలా ఓల్డ్ ట్రెడిషనల్ డిష్ ఇది. ఎప్పటినుంచో లైక్ ఆల్మోస్ట్ 18థ్ నుంచి కూడా ఈ డిష్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారంట. అండ్ దీని ప్రిపరేషన్ వచ్చేసి కూడా చాలా బావుంటుంది చూడ్డానికి కూడా. స్టీమ్డ్ రైస్ పౌడర్‌ని ఫస్ట్ లేయర్ కింద పెడతారు. మిడిల్ కోకోనట్టే అండ్ మళ్ళీ పైన కూడా టాపింగ్ రైస్ ఫ్లేవర్ పెడతారు. దీన్ని ఒక 2-3 మినిట్స్ స్టీమ్ చేసి ప్లేట్‌లో పెట్టేసిచ్చేస్తారు. చూడ్డానికి సింపుల్ బట్ టేస్ట్ గ్రేట్. నెక్స్ట్ వచ్చేసి ఇంత తిన్న తర్వాత, తిరిగిన తర్వాత ఫైనల్ టచ్ మన తాతయ్య దగ్గర ఇవ్వకపోతే ఎలా? సో ఫైనల్‌గా స్టార్బక్స్‌కెళ్ళాం. నాకు చాలామంది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది ఏంటంటే, స్టార్బక్స్‌లో చీజ్ కేక్స్ బావుంటాయి. ట్రై చెయి అని చెప్పేసి. నేనైతే ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి గదా! అని చెప్పి ఎప్పుడు స్టార్బక్స్ పెద్ద జోలికి వెళ్ళను. చీజ్ కేక్స్, డ్రింక్స్, స్పార్కిల్ డ్రింక్స్ అంటే రెగ్యులర్‌గా తాగుతా. బట్ ఐ నెవర్ గో విత్ చీజ్ కేక్స్. ఫస్ట్ టైమ్ ట్రై చేశా స్టార్బక్స్‌లో చీజ్ కేక్. లిటరల్లీ నేను తిన్న చీజ్ కేక్స్‌లో ది బెస్ట్ చీజ్ కేక్ అసల. అంత నచ్చేసింది నాకు. నేను తీసుకుందైతే కుకీ క్రీమ్ చీజ్ కేక్. ఇట్ టేస్ట్ సో గుడ్. 10 ఆన్ 1000 అన్నట్టు రేటింగ్ ఇచ్చుకున్నాను నేను. నాకైతే అంత నచ్చింది. హియర్ మీకు కూడా ఒక చిన్న బైట్ అండ్ దీంతో పాటు స్ట్రాబెర్రీ ఫ్రాప్‌చినో తీసుకున్నా. అది కూడా చాలా బావుంది. ఫైనల్లీ నా 22nd బర్త్‌డేని ఈ డెజర్ట్స్‌తో ఇంకా స్వీట్ మెమరీ క్రియేట్ చేసుకున్నాను. మనలాంటి ఫుడీస్‌కి
బెస్ట్ ఫుడ్స్ ట్రై చేసి దాన్ని టేస్ట్ చేసేలో వచ్చే హ్యాపీనెస్ ఇంకా దేంట్లోని రాదు. అంతే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బై గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.